నమస్కారం. పాపం ఉల్లి రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన కర్నూలు నుంచి తాడేపల్లిగూడెం మార్కెట్కు తరలించింది. ఇక్కడ కనీస ధర రాకపోగా వాటిని కొనే నాదుడు ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరకు సుమారు 50 టన్నులకు పైగా ఉల్లిపాయలు నేలపాలయ్యాయి. కనీస ధర కోసం గత 2 రోజులుగా అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కర్నూలు నుంచి ఉల్లి పంట గూడెం మార్కెట్కు వస్తుంది. అయితే ఈ ఏడాది భారీ వర్షాలతో ఉల్లి పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం ఉత్పత్తితో పాటు ఉల్లిపాయలు కుళ్లిపోయి తడిగా మారి నీరు కారిపోతుండటంతో వేలం పాటలో ఎంతో కొంత చెల్లించి సరుకు దక్కించుకునే వారే కరువయ్యారు. దీంతో ఇక గత్యంతరం లేక వాటిని బుధవారం తాడేపల్లిగూడెం నుంచి నల్లజర్ల వెళ్లే దారిలో రోడ్డు మీద వేసేశారు. చిన్నతాడేపల్లి అడ్డురోడ్డు నుంచి పెద్ద తాడేపల్లి శివారు వరకు రోడ్డు మీద ఉల్లిపాయల బస్తాలను పారవేశారు. ఈ విషయం తెలిసి అనేక మంది ప్రజలు వాటిలో మంచి ఉల్లిపాయలను ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఉల్లి రైతు కష్టం ఇలా నేలపాలు కావడం చూసిన పలువురు అయ్యో పాపం అంటూ సానుభూతి వ్యక్తపరిచారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కాళ్ల మండలం మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో బుధవారం నిర్వహించిన శ్రీ కేశవస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ భీమవరం ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు, ధర్మకర్తల అధ్యక్షులుగా ఆరేటి వీరన్నబాబు, సభ్యులుగా కె సీతామహాలక్ష్మి, ఎం రాజారావు, జి వెంకట సత్యనారాయణ, డి వెంకటేష్, ఎన్ సూర్యనారాయణ, ఎంఎల్ ఉమా పార్వతీదేవి, ఎన్ భూలక్ష్మి, జె లక్ష్మీలతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎస్ అనంత వెంకట కృష్ణమాచార్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వేగస్న ఆంజనేయరాజు, ఆకివీడు గ్రూపు దేవాలయాల ఈవో ఏవి సత్యనారాయణరాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో హెచ్ఐవీ కేసులు పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం వై జంక్షన్ నుంచి ఇస్కాన్ గుడి వరకు ఎయిడ్స్ పై జిల్లా సమగ్ర వ్యూహం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మారథాన్ 5K రెడ్ రన్ లను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి యువతకు ఈ వ్యాధిపై అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై చిన్నచూపు, వివక్ష తగదని, మిగిలిన వ్యాధుల వలె ఇది కూడా ఒకటని తెలిపారు. అలాగే రక్త మార్పిడి, శస్త్రచికిత్సల సమయంలో ఎయిడ్స్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో హెచ్ఐవీ కౌన్సిలింగ్ పరీక్షల కోసం 5 కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అనంతరం హెచ్ఐవీ పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహించడానికి సంచార సమీకృత సలహా పరీక్షా కేంద్రం వ్యాన్ ను ప్రారంభించారు. ఈ రోజు మనం 5 కిలోమీటర్స్ రన్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడానికి, అలానే మనకి ఎయిడ్స్ గురించి తెలిసిన కొన్ని అపోహలు ఉన్నాయి, అవి తొలగించడానికి. అలానే ఇది కూడా మిగతా వ్యాధుల్లానే ఇది కూడా ఒక రకమైన వ్యాధి. దీన్ని రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎవరైనా పాజిటివ్ అయి ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్ కూడా ఉంది. దాన్ని ఏదో ఒక వింత వ్యాధిగా చూస్తూ ఆ వ్యాధిని పరిణ వాళ్ళని దూరంగా పెట్టడం, సోషల్ స్టిగ్మా క్రియేట్ చేసుకోవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ తప్పుగా చేయడం, ఇలాంటివి ఏవి చేయకూడదు. వాళ్ళని కూడా సమాజంలో నార్మల్ పర్సన్స్ గానే చూడాలి, గౌరవించాలి. మిగతా వ్యాధుల్లానే దానికి కూడా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదైతే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైజరీ వస్తుందో అదంతా ఫాలో అవడం, అలానే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ రోజు మనం ర్యాలీ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్ కుష్టు క్షయ నివారణాధికారి డాక్టర్ వసుంధరలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం రావులపాలెంలో రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం నూతనంగా రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలువురికి స్మార్ట్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలోని 92,151 మందికి ఈ స్మార్ట్ కార్డులు అందిస్తున్నామని అన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా ప్రజలకు చేరవేయటంలో ఎంతో కృషి చేస్తూ ఉందనేది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,50,00,000 పైబడినటువంటి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో సులువుగా రేషన్ వస్తువులు అందుకోవడానికి అవకాశం ఉంది. ఇది సులభంగా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దీని మీద పెట్టినటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రేషన్ షాప్ దగ్గర వస్తువులన్నీ కూడా అందుకునే అవకాశం ఉంది. ఇంకా కార్డు తీసుకెళ్ళకపోయినా ఈ కార్డు సెల్ ఫోన్లో ఫోటో తీసుకుని వెళ్ళిన క్యూఆర్ కోడ్ వల్ల ఆ వస్తువులు పొందడానికి అవకాశం ఉంది. ఇది ఒక ఐడెంటిటీ కార్డులో ఉపయోగపడుతుంది. దీనివల్ల నకిలీ లావాదేవీలు చేయడానికి అవకాశం లేకుండా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కూడా ఒక రావులపాలెం మండలంలోనే 2,692 రేషన్ కార్డులు అందివ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ ప్రజలకి సేవ చేయడం కోసం ప్రజలకు సులభతరంగా సేవలు ప్రభుత్వ పరంగా అందివ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కెవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు, కొప్పిశెట్టి ప్రసాద్, కేతా శ్రీను, జక్కంపూడి వెంకటస్వామి, కొవ్వూరి కృష్ణారెడ్డి, పెచ్చేటి చిన్నారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ నరేష్ కుమార్ హెచ్చరించారు. రాజోలు సర్కిల్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ కుల మత భావాలను దెబ్బతీసే విధంగా లేదా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు దేవుళ్లను కించపరిచే విధంగా పోస్టులు పెట్టకూడదన్నారు. విదేశాల్లో ఉంటూ ఇక్కడ విషయాలపై కామెంట్లు పెట్టినా, పోస్టులు షేర్ చేసినా కేసులు నమోదై ఎల్ఓసీ పెట్టి అరెస్టులు జరుగుతాయని స్పష్టం చేశారు. దీంతో తరువాతి కాలంలో ఇతర దేశాలకు వెళ్లడానికి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఇటీవల కొందరు యువకులు సినీ హీరోలపై అశ్లీలమైన వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు పెట్టినట్లు గుర్తించి అలాంటి వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని సిఐ నరేష్ కుమార్ తెలిపారు. ట్రాప్ లో పడి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ, లేకపోతే వ్యక్తులను ఉద్దేశించి కానీ, లేకపోతే కొంతమంది దేవుళ్ళని ఉద్దేశించి కానీ, లేదా సినిమా హీరోలను ఉద్దేశించి కానీ పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది. ఆ పోస్టింగ్లు పెట్టడం వల్ల చాలామంది షేర్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళు గల్ఫ్లో ఉండి పోస్టింగ్ పెట్టినా సరే ఇక్కడ కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ కేసు ఒకవేళ కేసు నమోదైతే మేము ఎల్ఓసి పెట్టాల్సి వస్తుంది. ఎల్ఓసి అంటే లుకౌట్ సర్క్యులర్. అది ఆల్ ఎయిర్పోర్ట్స్ కూడా అది లుకౌట్ సర్క్యులర్ వెళ్తుంది. వీళ్ళు ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఇమీడియట్గా పట్టుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే గల్ఫ్లో పని చేసుకుంటూ ఉంటున్నారో ఎవరి ట్రాప్లో పడకుండా ఈ పోస్టింగ్లు అవి పెట్టకూడదని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్గా చాలామంది కూడా మేము గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి పోస్టింగ్లు తీయించడం జరిగింది. ఏలూరు జిల్లా వార్తలు. తమిళనాడు ట్రైనీ డీజీపీ డాక్టర్ సందీప్ రాయ్ రాథోడ్ బుధవారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఏలూరు రేంజీ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్తో కలిసి పెదవేగిలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో శిక్షణా సిబ్బంది నివాసాలను, ఆహార పదార్థాలను, నాణ్యతను, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన పాఠ్యాంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా భవిష్యత్ పోలీస్ అధికారులకు మరింత ఉత్తమమైన శిక్షణ అందించేందుకు అవసరమైన మార్పుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి. భీమవరంలో సంబంధిత అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ నెల 12న భీమవరం విచ్చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ స్పష్టం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి. సూపర్ హిట్ అయిన అనంతపురం సూపర్ 6 విజయోత్సవ సభ పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి. ఆత్మస్థైర్యం ఉన్నవారే ఆత్మహత్యలకు దూరంగా ఉండగలరు.
తనకు ఎస్కేఎస్టీ సదస్సులో స్పష్టం చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు రమేష్ కుమార్. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లిపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణల్లో నిజాలు లేవు. తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం నేతలు. తాడేపల్లిగూడెం మండలంలో మొదలైన సార్వా వరికోతలు. బిజీగా అన్నదాతలు. ఉల్లి రైతు కష్టం నేలపాలు. తాడేపల్లిగూడెం రోడ్లపై పడవేసిన 50 టన్నుల ఉల్లిపాయలు. ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి చిత్తశుద్ధితో కృషి చేయాలి. దొడ్డనపూడి కేశవస్వామి ఆలయ నూతన పాలక వర్గానికి ఉద్బోధించిన మాజీ మండల పరిషత్ అధ్యక్షులు ఆర్ఏటి. తూర్పుగోదావరి జిల్లాలో హెచ్ఐవి కేసులు పెరగకుండా చర్యలు చేపట్టాలి. రాజమండ్రిలో సంబంధిత శాఖల అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. రావులపాలెంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు. రాజోలులో హెచ్చరించిన సీఐ నరేష్ కుమార్. ఏలూరు జిల్లాలో పర్యటించిన తమిళనాడు ట్రైనీ డీజీపీ డాక్టర్ సందీప్ రాయ్. స్వాగతం పలికిన రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ శివకిషోర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.